హిందూపురం మున్సిపాలిటీలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి అధికార విపక్షాలు పావులు కదుపుతున్నాయి. అయితే ప్రభుత్వం మారడంతో పరిస్థితులు కూడా మారాయి. దీంతో ఎవరు పైచేయి సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన మున్సిపల్ చైర్మన్ పదవుల భర్తీ జరగబోతోంది. దీంతో అందరి చూపు బాలయ్య నియోజకవర్గం హిందూపురంపై పడింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఏపీలో ఒక్క తాడిపత్రి మినహా మిగతా అన్ని చోట్ల వైసీపీ గెలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. ప్రస్తుతం హిందూపురంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లకు గాను 30 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 6 టీడీపీ, బీజేపీ, ఎంఐపీ తరఫున ఒక్కొక్కరు గెలిచారు. అప్పట్లో 19వ వార్డు నుంచి గెలిచిన ఇంద్రజ చైర్పర్సన్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్ను తప్పించి దీపికకు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి మున్సిపల్ చైర్పర్సన్, ఇన్ఛార్జ్ వర్గాల మధ్య దూరం పెరిగింది. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్తో కలిపి టీడీపీ బలం 19కి పెరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలుపుకుంటే 22 ఓట్లతో చైర్పర్సన్ పదవిని టీడీపీ సొంతం చేసుకునే అవకాశముంది. రేపు మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఎన్నిక జరగనుంది. దీంతో కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడ్డాయి పార్టీలు. తమ కౌన్సిలర్లను ఓ రిసార్టుకు తరలించింది టీడీపీ. మరోవైపు టీడీపీకి వెళ్లిన వాళ్లలో 5గురిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. మొత్తానికి హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం గట్టి పోటీ నెలకొనడంతో ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ వ్యక్తమవుతోంది.